తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రాష్ట్రంలో బీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు కల్వకుంట్ల కవిత దృష్టి పెట్టారా? అందులో భాగంగానే సామాజిక న్యాయ సంకల్ప సభను నిర్వహిస్తున్నారా? సభ నిర్వహణ వెనుక కవిత ఉద్దేశం ఏంటి? ఇందుకే కవిత పార్టీని బీసీలు ఓన్ చేసుకుంటారా? రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 6వ తేదీన సామాజిక న్యాయ సంకల్ప సభను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజునే సభకు కవిత ప్లాన్ చేశారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కాలనే డిమాండ్తో సభ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తాను సొంత పార్టీ పెట్టకముందే బీసీ వాయిస్ వినిపిస్తున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి బీసీ బేస్ ఇవ్వాలని కవిత భావిస్తున్నారు. అందులో భాగంగానే కవిత బీసీ స్లోగన్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన పార్టీ కమిటీల ఏర్పాటులోనూ బీసీ ముద్ర స్పష్టంగా ఉండే విధంగా కవిత ముందుకు వెళ్తున్నారు. పార్టీ అనుబంధ కమిటీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీల ప్రకటనల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాంతీయ పార్టీలను బీసీలు ఓన్ చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక టీఆర్ఎస్ అనే టైటిల్ వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేన అనే పేరును కవిత పెట్టుకున్నారు. దీంతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, బీసీల సమస్యలపై మాట్లాడితే తమకు బీసీ వర్గాల్లో మైలేజీ వస్తుందని కవిత ఆలోచనగా ఉంది. అందుకే బీసీ అజెండాతో ముందుకు వెళ్లాలని కవిత డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కవిత బీసీ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.